డైలీ టేస్ట్ ది డైలీ. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీరు పెట్టారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరిన ఆమె బీఆర్ఎస్ నుంచి తనను బహిష్కరించిన విధానాన్ని తప్పుబట్టారామె. బీఆర్ఎస్ పార్టీ విధానాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని విమర్శించారు. తను ఉద్యమంలోకి ఎలా వచ్చింది, జాగృతి ఏర్పాట్లో ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టారు. తనను ఏనాడూ పార్టీ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం పీకారని కేసీఆర్ జాతీయ స్థాయికి వెళ్లాలని ఆలోచించారని ఆనాడే ప్రశ్నించినట్లు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి మండలి చైర్మన్ ను కవిత కోరారు. మండలిలో ప్రసంగం తర్వాత గన్ పార్క్ కు చేరుకున్న కవిత కొత్త పార్టీపై ప్రకటన చేశారు. త్వరలో జాగృతి పార్టీగా మారనుందన్నారు. కవిత శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీరు పెట్టారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరిన ఆమె బీఆర్ఎస్ నుంచి తనను బహిష్కరించిన విధానాన్ని తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని విమర్శించారు. తను ఉద్యమంలోకి ఎలా వచ్చింది, జాగృతి ఏర్పాట్లో ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టారు. తనను ఏనాడూ పార్టీ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం పీకారని కేసీఆర్ జాతీయ స్థాయికి వెళ్లాలని ఆలోచించారని ఆనాడే ప్రశ్నించినట్లు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి మండలి చైర్మన్ ను కవిత కోరారు. మండలిలో ప్రసంగం తర్వాత గన్ పార్క్ కు చేరుకున్న కవిత కొత్త పార్టీపై ప్రకటన చేశారు. త్వరలో జాగృతి పార్టీగా మారనుందన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రహనా. ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎందుకంటే జాగృతి ఉంది, జాగృతి ఆధ్వర్యంలోనే భవిష్యత్తులో రాజకీయంగా అడుగులు వేయబోతున్నాము, పొలిటికల్ పార్టీగా జాగృతి ఆవిర్భవించబోతుందని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో గత కొద్ది నెలలుగా చూసుకుంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ అయిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆమె చేస్తున్న విమర్శలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆమె చేస్తున్న ఆరోపణలు పార్టీతో బీఆర్ఎస్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా గతంలో సెప్టెంబర్ 2వ తేదీన బీఆర్ఎస్ పై అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలపై కవిత చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వన్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత 10 ఏళ్లలో అంటే అధికారంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైనే పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. సో అప్పుడే సెప్టెంబర్ 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం, 3వ తేదీన ఎమ్మెల్సీగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి ఎమ్మెల్సీ పదవి కూడా నెక్స్ట్ మర్నాడే సెప్టెంబర్ 3వ తేదీన రాజీనామా చేసింది. సో ఆ స్పీకర్ మాత్రం ఇప్పటికీ ఆమోదించలేదు, అలా కొనసాగుతూ వచ్చింది. సో ఇప్పుడు తాజాగా మండలి సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక ఫైనల్ గా తను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా వేచి చూసే ధోరణి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పైన ఉండడం నైతికత కాదు. సో ఎందుకంటే పదే పదే నేనే అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నట్టు నైతికత అంశంతో కూడుకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను, రాజీనామా ఆమోదించండి అని చెప్పేసి కూడా బహిరంగంగానే ఈ రోజు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మండలిలో మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సో ఒక రకంగా చాలా ఎమోషనల్ గా అయిపోయి ఆ కన్నీటి పర్యంతమయ్యారు. సో గత మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటి, సో తెలంగాణ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాత్ర ఏంటి అనే దానిపైన చాలా క్లియర్ కట్ గా అనేక విషయాలు ప్రస్తావించారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక లోటుపాట్లు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ తీసుకుంటున్నటువంటి స్టాండ్ పైనే ఇప్పుడు మండలి వేదికగానే ఆమె విరుచుకుపడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు కనీసం తెలంగాణలో మనం తెలంగాణ ఉన్నటువంటి మొత్తంగా కూడా సమాజంలో తెలంగాణ సమాజానికి ఇంకా చేయాల్సింది చాలా ఉండగానే బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ వ్యాప్తంగా పార్టీని బీఆర్ఎస్ గా మార్చి
మొత్తంగా కూడా నేషనల్ వైడ్ గా ఏం సాధిద్దామని అనుకున్నారు అని చెప్పేసి కూడా నేరుగానే కేసీఆర్ ను ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, ఇంకా అనేక వర్గాలకు కూడా న్యాయం చేయలేకపోయాము. అలాంటిది బీఆర్ఎస్ పార్టీతో తొందరపాటు చర్యలతో అనేక మందికి, ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ ఉద్యమం వెన్నంటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. సో మొదటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కవిత చాలా కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ వస్తుంది. ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా కీలకంగా ఉన్న నేతలకు అదేవిధంగా వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేకపోయింది అని చెప్పేసి పదే పదే ఈ మధ్యకాలంలో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జనంబాట పేరుతో ఆమె తెలంగాణతో హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంలో బంగారు తెలంగాణ ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొంతమంది నేతలు పార్టీలో చేరారు, అలాంటి వారికి మాత్రమే పదవులు వచ్చాయి, గుర్తింపు వచ్చింది, అలాంటి వారికి ప్రాధాన్యత పెరిగింది తప్ప మొదటి నుంచి ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉండి ఉద్యమంలో అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొని ఉద్యమానికి అండగా నిలిచిన వర్గాలు కావచ్చు నేతలు మాత్రం పూర్తి స్థాయిలో వెనుకబడిపోయారు, అలాంటి వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఇటీవల పదే పదే ప్రశ్నిస్తూ వచ్చినటువంటి కవిత ఈసారి మరొకసారి మండలిలో కూడా అదే అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చింది. సో అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఇక నేను ఒక్క నిమిషం ఉండకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనే అడుగున నన్ను అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అధికారులు ఉన్న సందర్భంలో కూడా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, వివిధ నాయకులకు జరుగుతున్న అన్యాయాలను నేను కేసీఆర్ దగ్గర ప్రశ్నించాను. కానీ అది ఓర్వలేక కొందరు నాయకులు నన్ను టార్గెట్ చేసి పార్టీని మొదటి నుంచి కూడా తన పైన కోపంతో ఆగ్రహంతో అనేకమైనటువంటి లేనిపోని ఇబ్బందికర పరిస్థితులు గుర్తు చేశారు. సో ఇటీవల కాలంలో గతంలో చూసాం లిక్కర్ కేసులో తను అరెస్ట్ చేయడానికి కారణం కూడా కేసీఆర్ పై బీజేపీకి కేంద్రంలో అధికారంలో బీజేపీ కోపంతో వ్యక్తిగత కక్షతోనే కేసీఆర్ ను ఏం చేయలేక ఆ కోపంతో నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా కవిత చెప్పింది. ఆ సందర్భంలో పార్టీలో ఏ ఒక్క నాయకుడు గానీ తనకు అండగా నిలవలేదు, పూర్తి స్థాయిలో నన్ను హ్యూమిలేట్ చేసేట్టుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత అయినా పార్టీ నాకు అండగా నిలబడలేదు, పార్టీ నేతలు నాకు కనీసం పలకరించిన పరిస్థితి లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకో పార్టీలో ఉండాలి. అదే సందర్భంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒకవైపు జస్టిస్ పినాకిని ఘోష్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నివేదికలో కేసీఆర్ పేరు పదే పదే ప్రస్తావించారు. కేసీఆర్ వల్ల ఇదంతా జరిగిందని చెప్తే పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేదు, కేసీఆర్ పై అంతంత మాటలు అన్ని ఆరోపణలు చేస్తూ ఉంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉంది? కేవలం తాను మాత్రమే కేసీఆర్ పై వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలు తిప్పికొట్టాను, నేను రోడ్డుపైకి వచ్చాను, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేదు అంటే కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీలో కొంతమంది నాయకులు కీలకంగా వ్యవహరిస్తూ కేసీఆర్ డమ్మీ చేశారు. అదే సందర్భంలో పార్టీని హైజాక్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి కూడా మరొకసారి ఇప్పుడు ఆ కవిత మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక రకంగా సంచలనంగా మారింది. ఈ రోజు కవిత మొత్తం కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి అస్త్రాలను ఆరోపణలు సంధించడంతో బీఆర్ఎస్ సంబంధించి కొంత డిఫెన్స్ లో పడేటట్టుగా చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే వరుసపెట్టి బీఆర్ఎస్ సంబంధించి అనేకమైనటువంటి ఒకవైపు అధికార పక్షం సంబంధించి ఇటు అధికార పక్ష నాయకులు బీఆర్ఎస్ పై అనేక రకంగా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇతరత్ర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో అధికార పక్షం ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తే దాన్ని తిప్పికొట్టడానికి ఆ బీఆర్ఎస్ నేతలు కీలకంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లోని కీలక నేతలంతా కూడా ఒక రకంగా కౌంటర్ అటాక్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు కవిత మరొకసారి ఇందులోకి ఇన్వాల్వ్ అయి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసుకుని ఆమె మరింత అంటే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ని నేరుగా ఇక ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ఒక సంకేతాలు ఇచ్చినట్టయింది. మరొకసారి సంచలన ఆరోపణలు చేసింది. హరీష్ రావుకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా పదే పదే మరొకసారి హరీష్ రావు ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో మొత్తంగా అసలు కవిత ఉద్దేశం ఏంది, కవిత ఆలోచన ఏందనే దానికి మాత్రం ఇప్పటి వరకు పార్టీ శ్రేణులకు మాత్రం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి శ్రేణులకు కొంత అర్థం కాని పరిస్థితి. అయితే ఈ రోజు మాత్రం దానికి ఎండ్ కార్డు వేసిందని చెప్పవచ్చు. సో ఇన్ని రోజులు జాగృతి పేరుతో జనం బాటతో వివిధ కార్యక్రమాలు చేపట్టినటువంటి కల్వకుంట్ల కవిత ఇక భవిష్యత్తులో అతి త్వరలోనే జాగృతి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీ పేరుతోనే నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మొత్తంగా కూడా ఇక జాగృతి ఆధ్వర్యంలోనే ఎన్నికల బరిలో నిలబోతున్నట్టు కూడా స్పష్టం చేశారు. సో మొదటగా వ్యక్తిగా వెళ్తున్నాను మండలి నుంచి ఇక రాజీనామా చేస్తున్నాను అని భాగోద్వేగానికి గురైన కవిత వ్యక్తిగా వెళ్తున్నాను, భవిష్యత్తులో శక్తిగా రాబోతున్నాను, ఈ యొక్క శాసనసభ కావచ్చు మండలి కావచ్చు ఒక శక్తిగా రాబోతున్నాను అని చెప్పేసి కూడా కొంత తనదైన స్టైల్లో ఒక రకంగా
ఒక నమ్మకంతో ఒక కాన్ఫిడెన్స్ తో చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో ఒకవైపు మండలి అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున తనకు సంబంధించినటువంటి వివిధ ఎవరైతే ఉన్నారో మండలి అనుచరులతోని గన్ పార్క్ వెళ్లి గన్ పార్క్ వద్ద ఒక అమరవీర స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం అక్కడ కూడా మాట్లాడారు. సో జనం బాట ముగిసింది, ఇక జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాను. రాజకీయ పార్టీ ద్వారా తెలంగాణకు న్యాయం చేయాలనుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యంగా మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఏకైక ఎజెండాతో ఈ యొక్క పార్టీ ఉండబోతోంది. ఈ పార్టీకి అందరూ మద్దతు ఇవ్వాలి అని చెప్తూనే మరొకమైన కీలక అంశాన్ని ప్రస్తావించారు. సో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువగా లెఫ్ట్ ఓరియంటెడ్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలంతా కూడా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా అత్యంత అనుకూలంగా ఉన్నారు. ఒక రకంగా ఆ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి అనేకమైనటువంటి ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలకు ఒక రకంగా అత్యంత చాలా క్రియాశీలకంగా యాక్టివ్గా కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు వెనుకడుగు వేసిన ఈ యొక్క లెఫ్ట్ కు సంబంధించిన నేతలు అదేవిధంగా కార్యకర్తలు మాత్రం ముందు వరుసలో ఉద్యమం నుండి నడిపించిన పరిస్థితి. సో ఇప్పుడు కవిత అదే ఒక ఐడియాని ముందు ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. సో గతంలో కూడా చూసాం తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి రచయితలు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులను కలిసిన పరిస్థితి కనబడ్డది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు తాజాగా ఆమె నెక్స్ట్ భవిష్యత్తులో పెట్టబోయే పార్టీకి మద్దతు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. లెఫ్ట్ ఎవరైతే మావోయిస్టుకు సంబంధించిన సానుభూతికి పరులు కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ నేతలు ఖచ్చితంగా తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరిన పరిస్థితి ఉంది. సో మరొక రకంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ గతంలో ఎట్లా ఫాలో అయిందో, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో ఎలాంటి అడుగులు వేసిందో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సస్పెండ్ అయిన తర్వాత జాగృతి పార్టీ పెట్టి ఏదైతే అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎట్లాంటి కార్యాచరణ రూపొందించిందో ఇప్పుడు జాగృతి కూడా అదే కార్యాచరణతో ముందుకు వెళ్లాలనుకుంటుంది. సో ఒక రకంగా తెలంగాణ ప్రజలకే తమ అల్టిమేట్ గా జవాబుదారంగా ఉండాలనుకుంటాం, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని తమ ఉద్దేశం అంటూ కూడా కవిత చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉంటే కవిత ఏవైతే చేస్తుందో విమర్శలు, ఆరోపణల పైన బీఆర్ఎస్ పార్టీలో మరొకసారి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు పదే పదే కవిత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కథ ఎందుకు ఉంది, ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే దానిపైన ఇప్పటికే అనేకమైనటువంటి సందేహాలు, అనుమానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా మరొకసారి కవిత చేసిన ఆరోపణలతో ఇక భవిష్యత్తులో కవిత బీఆర్ఎస్ పార్టీకి ఎటు పరిస్థితి దగ్గరికి అయ్యే పరిస్థితి లేదు, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుందే మనకు ఉద్దేశంతోనే ఇలా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటూ ఇలా వ్యవహరిస్తుందని చెప్పేసి కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రేహాన్. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.